లైవ్లో జరిగింది ఆ గొడవ. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం లేదండి, మనకు బిగ్ బాస్ అనేది బ్యాచెస్ ఇస్తాడు. ఆ బ్యాచెస్ ఇచ్చి అందరికీ వర్క్ కలెక్ట్ చేయండి, వాళ్ళకి బ్యాచెస్ ఇవ్వండి అని చెప్తాడు వీళ్ళకు. అయితే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్లోరా గారికి వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చేస్తుంది. తర్వాత మన హరీష్ గారు ఇమాన్యుయల్ గారిని అలాగే శ్రద్ధ గారిని క్లీనింగ్ డిపార్ట్మెంట్కి తీసుకుంటారు. తర్వాత మన పవన్ గారు వెజల్ క్లీనింగ్ కోసం మన రీతు గారిని తీసుకుంటారు, తనకు బ్యాచ్ ఇచ్చేస్తారు. తర్వాత మన దమ్ము శ్రీజ గారు వచ్చేసి క్లోత్ వాషింగ్ కోసం మన రాముల్ గారిని తీసుకుంటారు. తర్వాత మన ప్రియా వచ్చేసి తను కుకింగ్ డిపార్ట్మెంట్లో మన బర్నీ గారిని తీసుకుంటారు, అలాగే తనుజ గారిని తీసుకొని ఇక్కడ మన ప్రియ గారు ఏం చేస్తారంటే క్లియర్గా, నేను మాత్రం మా కుకింగ్ డిపార్ట్మెంట్ మాత్రం డైనింగ్ టేబుల్ క్లీన్ చేయదు, ఇంకా ఏ పని చేయదు, ఓన్లీ కుకింగ్ అండ్ వాళ్ళే కూరగాయలు కట్ చేసుకోవాలి, వాళ్ళే కుకింగ్ చేయాలి, 3 పూటల కుకింగ్ చేయాలి, కాబట్టి వాళ్ళు చెయ్యరు అని చెప్పేస్తారు అనమాట. చెప్పగానే ఇమాన్యుయల్కి చెప్తారనమాట, గార్డెన్ ఏరియా క్లీన్ చేయండి, మాకు చూడాలనిపించట్లేదు అంటే సరే అని అనుకుంటారు. అప్పుడు హరీష్ గారికి డౌట్ వచ్చి, మేము గార్డెన్ ఏరియా గిట్ట క్లీన్ చేయాలన్నా అని అప్పుడు అతను వెళ్ళి అంటే మాట్లాడతాడనమాట. మేము గార్డెన్ ఏరియా గిట్ట క్లీన్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఓన్లీ హౌస్ వైఫ్ క్లీన్ చేయాలి, అందుకోసం అప్పుడు మేము డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తామని చెప్పాం, కానీ ఇప్పుడు మేము క్లీన్ చేయం, మేము ఓన్లీ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేస్తాము, అది ప్రతి హౌస్ క్లీన్ చేస్తాం, అలాగే గార్డెన్ ఏరియా క్లీన్ చేస్తాము, మేము డైనింగ్ వాళ్ళకు బ్యాచెస్ అనేది రాదు సంజన గారికి సుమన్ గారికి. అయితే అతను ఏం చేస్తాడంటే నేను తీసుకుంటాను, మీరు వాలంటీర్ లాగా మీరు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయండి, కిచెన్ క్లీన్ చేయండి అంటే వాళ్ళంటారు సరే మేము చేస్తాము అని చెప్తారు. అయితే ఇక్కడ గొడవ ఇక్కడనే స్టార్ట్ అయిందనమాట. మన మనీష్ గారు అంటారు, అలా ఎలా ఇస్తారు మీరు, వాళ్ళకి బ్యాచెస్ రాలేవు, ఏం రాలేవు, మీరు ఎలా ఇస్తారు మీరు అని అంటే, నేను తీసుకున్నా కదా, పనిష్మెంట్ ఏమైనా ఉంటే నేను తీసుకుంటా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తానంటే నేను వెళ్ళిపోతా, వాళ్ళకు ఇది ఫ్లోర్ క్లీన్ చేయడం ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు, అందుకని చెప్తున్నాను, నేను వాళ్ళకు అలర్ట్ ఇచ్చాను అని చెప్తాడు.